మళ్ళొక్కసారి చెప్తున్నా, రాబోయే స్వామి అసెంబ్లీకి రా, చూస్తుందా ఎవడో ఇస్తే రాలే కుర్చీలకు, తొక్కుకుంటొచ్చిన కుర్చీలో నిన్ను తొక్కుకుంటొచ్చిన గుర్తు పెట్టుకో, రా అసెంబ్లీకి మాట్లాడదాం, తేలుద్దాం, సిద్ధంగా ఉన్నా తారీఖు పెట్టు, సమయం పెట్టు, వచ్చి చెప్తా బిడ్డ నీ సంగతి. తొక్కుకుంటా వచ్చినా అని చెప్పని మాట్లాడు. ఎవరిని దొక్కినావు నువ్వు? ఉత్తమ్ కుమార్ రెడ్డిని దొక్కినావు. మా పొన్నాల లక్ష్మయ్య గారిని తిరగబడతాడు కానీ తొక్కే ప్రయత్నం చేసినావు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని దొక్కినావు, బట్టి విక్రమార్కని దొక్కినావు, శ్రీధర్ బాబుని దొక్కినావు, దామోదర్ రాజనరసింహని దొక్కినావు, మధు యాష్కిని అయితే అసలుకే దొక్కినావు. వాళ్ళని తొక్కుంటూ వచ్చినావు, వాళ్ళని దొక్కినావు నువ్వు. నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా దయచేసి వినాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నేను ఏదో తొక్కుకుంటూ వచ్చినా, నేను ముఖ్యమంత్రి అయినా అని చెప్పని మిడిసిపడతా ఉండు రేవంత్ రెడ్డి గారు, మిడత లెక్క. నువ్వు ముఖ్యమంత్రి అయిన దాని వెనుక అనేక మంది, లక్షల మంది కార్యకర్తల యొక్క కష్టం ఉంది, వాళ్ళ త్యాగం ఉంది, వాళ్ళ పోరాటం ఉంది. చేతికి జెండా పట్టుకొని తిన్నా తినకపోయినా 10 సంవత్సరాల అధికారం లేకపోతే కొట్లాడినరు. ఆ కొట్లాడిన ఫలితం అధికారంలోకి వస్తే నువ్వేదో పెద్ద కష్టపడి నీ పటేల్గిరితోటి అధికారం వచ్చిందని చెప్పని నీకు నువ్వు జబ్బలు దరుచుకుంటా, ఎర్రబీక్కుంటా కేసీఆర్ గారి పైన చిల్లర మాటలు మాట్లాడితే ఇది న్యాయం కాదు. రెండోది, కేసీఆర్ అరే కేసీఆర్ను పట్టించుకోనడితే సోనియా గాంధీ కేసీఆర్ గారు ఇంటికి వచ్చింది. ఇవాళ రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్న ఇంటిలో సోనియా గాంధీ గారు వచ్చి కేసీఆర్ గారి దగ్గర కూర్చొని బతలాడి 2014లో ఆయనతో పొత్తు పెట్టుకున్నారు.